చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే అమ్మా, నమస్కారమ్మా, నమస్కారమ్మా, నమస్తే అమ్మా, నమస్తే అమ్మా, నమస్కారమ్మా, నమస్కారం పిల్లలు, నమస్కారమ్మా, నమస్తే అమ్మా, నమస్కారమ్మా, నమస్కారా. ఏంటమ్మా బాగున్నారా? నీ పేరేంటమ్మా? ఏ క్లాస్ అమ్మా నువ్వు? 9th వచ్చావు. ఓకే, 8th క్లాస్ ఎంత ర్యాంక్ వచ్చింది? ఏ గ్రేడ్ మా? B1 వచ్చావు. ఇంకా B2కి వెళ్ళాలి, A2కి వెళ్ళాలి, A2కి వెళ్ళాలి, 1కి రావాలి. ఇయర్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏం చేస్తావు ఈ ఇయర్? ఏ ర్యాంక్ వస్తావు? A1కి వస్తావా? నమ్మకమేనా? మీ నాన్న ఏం చేస్తారమ్మా? అమ్మా టైలరమ్మా. బాగా చదువుకోవాలి, ఎందుకంటే ఇది సమయం నీకు. బాగా చదువుకొని పైకి రావాలి. నువ్వేం చదువుతున్నామ్మా? పేరమ్మా? అంజలి. నాన్న ఏం చేస్తాడు? అమ్మ శారీస్ అమ్ముతుంది ఇంట్లో. అచ్చా, టైలరింగ్. మీరే కుట్టి అమ్ముతారా లేదా ఎట్లమ్మా? మీరే కుడతారు. ఏం చేస్తారు అవి కుట్టి? అంటే వచ్చినట్టు టైలరింగ్ చేస్తారా? ఓకే. బట్టలు లెక్క ఏమ్మా? అవి కూడా అమ్ముతారు. ఏమాత్రం సంపాదిస్తారు? 10,000 వస్తుంది. మీకు ఎంత వస్తుందమ్మా? ఏ మాత్రం సంపాదించగలుగుతావు? 150 రూపీస్ చెప్పేస్తుంది. ఎంతమంది పిల్లలమ్మా? 2. బాబు ఏం చేస్తున్నాడు? వేరే స్కూల్, మోడల్ స్కూల్లోనా? ఎక్కడ, ప్రైవేటా లేదంటే గవర్నమెంటా? ఎక్కడ వచ్చింది సీట్? అక్కడ మోడల్ స్కూల్లో అక్కడికి వచ్చి. పెద్దోడా? కొంచెం పెట్టు, కొద్దిగా చాలు మా చాలు చాలు. ఫ్రెష్ చేయకుండా నువ్వేమవుతావమ్మా చదువుకునే? నమ్మకమేనా? ఇప్పుడు 8th 9th ఎన్ని వచ్చాయి మార్కులు? నిన్న ఏ గ్రేడ్? సైన్స్ ఎన్ని వచ్చాయి? నమ్మకంగా అవుతావా? మెరిట్లో సీట్ వస్తుందా? మెరిట్లో సీట్ వస్తుందా? ఇంకా టైం ఉంది నీకు, 2 years ఉంది.
ఇంకేంటమ్మా? ఇప్పుడు మైనారిటీ పిల్లలు అందరూ చదివిస్తున్నారమ్మా? మీ ఊర్లో కూడా చదివిస్తున్నారు అందరినీ? మీరేనా ఊర్లో అందరూ చదివిస్తున్నారా? అదేమా. మీ ఊర్లో మదర్సా ఉందమ్మా? మదర్సా ఉందా లేదా ఊర్లో? ఎంతమంది పోతారు మదర్కి? ఏమ్మా 30 మెంబర్స్ పోతారు. వాళ్ళు స్కూల్కి రారా? వస్తారా? ట్యూషన్ లాగా, అంతేగాని ఫుల్ టైం కాదు. ఇప్పుడు ఎంతవరకు నీకు స్కూల్లో కోచ్ బాగా పికప్ అవుతున్నామా? స్కూల్లోనే ఏమన్నా స్పెషల్ కోచింగ్ ఏమైనా అవసరం? ఇప్పుడు ఏమేమి నేర్చుకుంటున్నావు నువ్వు? ఎడ్యుకేషన్ తప్ప ఇంకేమన్నా వొకేషనల్ కోర్సెస్ కూడా చేస్తున్నావు? ఇంకా లేదు. ఇదమ్మా నర్సు. ఎందుకు నర్సు అని? ఎందుకు డాక్టర్ కాకూడదు? ఓకే, యూ లైక్ దట్ కోర్స్, దట్ సర్వీస్ ఆల్సో లైక్ ఇట్? ఓకే. ఎవరన్నా మీ ఇంట్లో నర్సులు ఉన్నారా? నర్సు మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ? ఓకే. ఏమ్మా చదివించారు? బాగా చదివించారు. బాబుని కూడా చదివించారు. మంచి భవిష్యత్తు. రాబోయే రోజుల్లో చదువుకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకా పైకి వస్తారు. హై ఆస్పిరేషన్ లో పోవాలి. చేస్తే మంచి ఇది భవిష్యత్తు ఉంటుంది. చదువుకు చాలా ప్రాధాన్యత. ఏంటమ్మా? టేస్ట్ ఎప్పుడు ఇట్లే ఉందమ్మా లేకుంటే ఈ రోజు మేము వచ్చినాక ఉందా? బాగానే ఉంటుందా? స్కూల్ అంతా కూడా? మీ స్కూల్లో అందరూ పిల్లలు భోజనం చేస్తారు ఇక్కడ? కొంతమంది మన ఇంట్లో తెచ్చుకుంటారు. దేవుడు దేవుడు. ఏమా? తెచ్చుకోండి. ఎందుకంటే క్వాలిటీ ఉంటే ఇది బాగుంది. మీ భోజనం అంతా పాత సిస్టమేనా? ఆ కిచెన్ అదే డాక్రా బిళ్ళంతా ఉన్న డాక్రా సంఘాలు ఇలా ఉంటే
డ్వాక్రా కాదు. ఒరిజినల్ గా డాక్టర్ ఇచ్చాం. ఇప్పుడు కూడా కడపలో ఒక మోడల్ చేస్తారు, సెంట్రలైజేషన్ హైస్కూల్లో చేసి కేంద్ర స్కూల్ పంపిస్తారు. రివ్యూ చేశాను, కడపలో ఒక మోడల్ తయారు చేశాను, స్టడీ చేసినాక దాని ఫలితాలు బట్టి ఎట్లా చేస్తున్నాను. ఆకలి తీర్చినంత పౌష్టిక ఆహారం, న్యూట్రిషన్ పెంచాలి. అంటే మెడికల్ టెస్ట్ చేసి రెండు లింక్ చేయాలి. మన జరిగింది డెఫిషియన్సీస్ అన్ని బ్యాలెన్స్ చేయాలి. అమరావతిలో చూసాం, న్యూట్రిషన్ సెంటర్ నుంచి జిల్లాకు కావాల్సిన భోజనం తయారు చేసి మెనూస్, ఎందుకంటే ఒక్కొక్క జిల్లా మెనూ మారుతాం, ఇవన్నీ మారుతాయి కదా. ఒక్కొక్క జిల్లా వాళ్ళకి కాదు లోకల్ మెనూ బట్టి, లోకల్ దొరికే కూరగాయలు బట్టి తయారు చేస్తాం. అది మనం చూసాం. ఈ సంవత్సరం అమలు అదే బెటర్. లోకల్ టేస్ట్ బట్టి ఎట్లా చేస్తే బాగుంటుంది. దెర్ ఇస్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఫీడర్ చెప్పినట్టు అప్ అండ్ స్కోప్ మోడల్ గా స్కూల్ విత్ ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని అప్పుడు అంటే ఒక 10-15 కిలోమీటర్లు వస్తాయి. హోంవర్క్ చేస్తారు, నెక్స్ట్ రిజల్ట్ అది బాగానే ఉంటుంది. ఇక్కడ వాతావరణం బాగుంది, చెట్లు బాగున్నాయి. ఈ పక్క కూడా పెట్టాలి, ఆ గ్రౌండ్ అవసరం పెట్టాలి, కాంపౌండ్ వాళ్ళ పక్కన